పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు పౌలు అంటాడు, మేము సిలువ వేయబడిన యేసుని తప్ప మరి దేనిని ఎరుగక ఉందుము. మేము క్రీస్తుని ప్రకటిస్తాం, సిలువని ప్రకటిస్తాం, సిలువ యందే అతిశయిస్తాం. అది సువార్త. దేవుని నమ్ము, పాప క్షమాపణ ఇస్తారు. దేవుని నమ్ము, నీకు అన్నీ తీరుస్తారు కాదు. ఈ మధ్య దేవుణ్ణి నమ్మితే అప్పులు తీర్చేశాడు, దేవుణ్ణి నమ్మితే పెళ్ళిళ్ళు చేస్తాడు. ఇవంతా ఇంత దరిద్రం. అందుకనే క్రైస్తవ్యం కూడా ఏమైపోతుంది, చులకనైపోయింది. అప్పులు తీరుస్తానని బైబిల్లో ఎక్కడా లేదు. అసలు అప్పు ఎవడు చేయమన్నాడు నిన్ను? అప్పు చేయకుండా బ్రతకడం కూడా నేర్చుకోవాలి. సువార్త అంటే యేసుప్రభు నమ్మితే పాప క్షమాపణ దొరుకుతుంది. 2, మనశ్శాంతి దొరుకుతుంది. 3, తీర్పు లేకుండా దేవుని దగ్గరకు వెళ్తాం. ఆ నేరస్తుడికి తీర్పు లేక మరణంలో నుండి ఎక్కడికి వెళ్ళాడు, జీవంలోకి దాటాడు. సువార్త చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా చెప్పాలి. ఇది మొదటిది. 2, లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనం నుండి 10. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. ఇక్కడ ఏ ఇల్లాలికైనా అనలా, ఏమన్నారు? ఏ స్త్రీకైనా. ఏ స్త్రీ అనుంది, ఏ విశ్వాసికైనా, ఏ క్రైస్తవుడైనా, ఇది పురుషులకు కూడా అన్వయించుకోవచ్చు. 10 వెండి నాణేలు. చాలా కాలం నాకు ఇది అర్థమయ్యేది కాదు. అయితే 10 వెండి నాణేలు ఏంటి? వెండి నాణ్యం 1 రక్షణ, 2 ఒక మంచి సాక్ష్యం, బైబిల్ చదువుకోవటం, ప్రార్థనా జీవితం, సాక్ష్యమైన జీవితం, ఇతరుల కొరకు ప్రార్థన చేసే ఆసక్తి, ఇతరులకు సువార్త చెప్పే ఆసక్తి, ఒక మంచి సాక్షిగా కుటుంబాల్లో బ్రతకడం. ఇలాగా 10 లెక్కేసుకోండి, మీ ఇష్టం. అయితే ఏమైందంట, నెమ్మదిగా ఈ జీవితంలో, ఈ స్త్రీ జీవితంలో దుమ్ము పడటం మొదలుపెట్టింది. ఎందుకు దుమ్ము పేరుకుంటే చెప్పండి? ఇంట్లో మనం సోమరితనంగా ఉన్నప్పుడు ఇల్లంతా కూడా ఏమవుతుంది, బూజులు పట్టి దుమ్ము పేరుకుంటుంది. ఏ మనిషి అమ్మ నువ్వు, ఇల్లన్నా తొడవలేదు అంటాం కదా. కాబట్టి ఈ వ్యక్తి జీవితంలో కొంచెం సోమరితనం వచ్చేసింది. సాక్ష్యం చెప్పాల్సిన టైం వచ్చేసరికి ఏమీ లేదు, నోట్లో సాక్ష్యం లేదు. చక్కగా పాటలు పాడుకునే ఆనందంగా పనులు చేసుకునే వ్యక్తికి నోరు పడిపోయింది, ఏమి రావట్లేదు, పాటలు
రాట్ల. సాక్ష్యం వెళ్ళిపోయింది, ప్రార్థనా జీవితం తగ్గిపోయింది, పోట్లాట్లు, అల్లరి, అహం, అచ్చయం, ఇవన్నీ ఏమవుతున్నాయి? ఒకటి పోతే దైవికమైంది, ఒకటి పోతే దయ్యాలేడు వస్తాయి. పోగొట్టుకుంది, ఒక్కొక్కటి పోగొట్టుకుంటా ఉంది. అప్పుడు ఈమెకేమో వచ్చింది? బుద్ధి వచ్చింది. అరే, ఏమైంది నా ప్రార్థనా జీవితం? ఏమైంది? నేను సాక్ష్యం చెప్పేంతకాలం అయింది, ఎవరికైనా దేవుని గురించి చెప్పేంతకాలం అయింది, ఎందుకు నేను చెప్పలేకపోతున్నాను అన్న ఒక తనలోనే తనకి ఒక వివేచన వచ్చింది. అప్పుడు కొన్ని పనులు చేసిందంట. ఏం చేసింది? దీపము వెలిగించి ఏం చేసుకుంది? దీపం వెలిగించుకుంది. అంటే తన ఆత్మను, ఆత్మదీపమును, మనం పాట పాడుతూ ఉంటాం కదా, ఆత్మదీపాన్ని ఏం చేసుకుంది? వెలిగించుకుంది. చనిపోయిన మృతమైన తన స్థితిని తిరిగి ఏం చేసుకుంది? బతికించుకుంది. దీపం వెలిగించింది. తర్వాత ఏం చేసింది? చీపురు తీసుకుంది, తన హృదయాన్ని తానే తుడుచుకుంది దేవుని యొక్క వాక్యంతో, పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో. అప్పుడు పోగొట్టుకున్న తన యొక్క నాణ్యం, తన యొక్క అమూల్యమైన ఏదైతే పోగొట్టుకుందో అది తిరిగి ఏమైంది? దొరికింది. అప్పుడేముంటుంది? అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును. అనేక సార్లు మనకున్న ఒక మంచితనాన్ని పోగొట్టుకుంటాం. ఇతరులకు సహాయం చేసే స్వభావాన్ని కూడా మనం కోల్పోవచ్చు. మీరు ఎప్పుడైనా కూర్చొని రాసుకోండి, దేవుడు నాకు ఏమేమి ఇచ్చారు, ఏం కోల్పోయాను, నేను దేవుడు నమ్మిన మొదట్లో ఎలా ఉండేదాన్ని, ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా చల్లారిపోయాను. రాసుకుంటే తెలుస్తుందా తెలీదా? తెలుస్తుందా తెలీదా? ఏది పోగొట్టుకున్నామో దాన్ని ఏం చేయాలి? వెతుక్కోవాలి తిరిగి. అందుకే ఎక్కడ పడ్డావో అక్కడి నుంచి తిరిగి లే అన్నారు. చావనైనా మిగిలిన వాటిని బ్రతికించుకోమన్నారు. దేవుని స్తోత్రాలు. కాబట్టి మొదటిది గొర్రె, 2 మనకి మనమే ఎన్నో మన జీవితాల్లో ఏం చేసుకుంటాం? పోగొట్టుకుంటాం. 3 ఇది కూడా మనందరికీ తెలుసు. ఇది క్లుప్తంగా చెప్తాను. ఇది చెప్పడానికి కూడా నేను ఇష్టపడతాను. రోజు నన్ను నేను పరీక్ష చేసుకుంటూ కూడా ఉంటాను. లూకా సువార్త 15వ అధ్యాయం 22వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి. ఏంటంట? ప్రశస్త వస్త్రం. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, వాడు అసలు స్నానం చేసి ఎంతకాలం అయిందో, వాడి గుడ్లన్నీ చింపిరి గుడ్లు అయిపోయాయి. మనిషి కంపు కొడుతున్నాడు. ఆ తండ్రి పరిగెత్తుకెళ్ళి ఏం చేశాడు? కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఒరే, నువ్వు స్నానం చేశాక అప్పుడు రారా నా దగ్గరికి అన్నాడా? ఇక్కడ ఏం కనపడుతుంది? దేవుని యొక్క ప్రేమ. నిజంగానే మనందరం కూడా జాగ్రత్తగా వ్యక్తిగతమైన జీవితాలు ఆలోచించుకుంటే, లోకంలో ఎంత మురికి, లోకమంతా మురికి, లోకాశలు, లోక తలంపులు, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కూడా మనల్ని చేర్చుకున్న దేవుడు,
మన అహం, గర్వం, అతిశయం, కుళ్ళుబోతుతనం, ఎలాంటి పాపినైనా చేర్చుకునే దేవుడు. ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది. ఎంత పాపినైనాను యేసు చేర్చుకును. మీరు కూడా ఆలోచించండి. అనేకసార్లు నేను ఆలోచిస్తూ ఉంటాను. ఆ శిలువ మీద నేరస్తుడు, దొంగ కాదు వాడు, బందిపోటు దొంగ, నేరస్తుడు, క్రిమినల్, నాట్ ఎ థీఫ్. వాడు ఎన్ని హత్యలు చేశాడో, ఎంతమంది మానభంగాలు చేశాడో, ఎన్ని ఇళ్ళు కాల్చేశాడో, భయంకరమైన నేరస్తుడు. ప్రభు ఒక్క మాట అన్నారా? నువ్వు ఇలాంటోడివిరా, అలాంటోడివిరా, అయినా క్షమిస్తున్నాను అన్నాడా? ఏ పాపము ఎంచకుండానే క్షమించే దేవుడు. మన పాపాలు ఎంచకుండానే, జ్ఞాపకం చేయకుండానే మన పాపాలన్నీ కూడా అగాధంలో పడేస్తారంట. కారీ టెన్ బూమ్ అని ఆమె ఒక బుక్ రాసి అన్నారు, డోంట్ ఫిష్ దెమ్ అవుట్. నేను అగాధంలో పడేస్తాను, సముద్రపు అగాధంలో, నువ్వు మళ్ళీ వచ్చి వాటిని కెలుకోకు. నేరం ఎంచకుండానే క్షమించే దేవుడు. ఒక్క మాట మాట్లాడకుండానే, నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అంటే, ఆ కాళ్ళు విరక్కొట్టారు కదా, విరక్కొట్టిన కొన్ని గంటలకి చనిపోయాడు అనమాట. అంటే ప్రభువు 3 గంటలే చనిపోతే వీడే 4-5 ప్రాంతంలో చనిపోయాడేమో. మారు మనసు పొందినోడు మాత్రం శిలువ మీద ఎలాడుతూనే ఉన్నాడు. అప్పటికైనా వాడికి కొంచెం బుద్ధి వస్తే నన్ను కూడా క్షమించు అని అడుగుంటే ఎంత బాగుండునో అనిపిస్తుంది. చాలామంది హృదయాలు కఠినపరుచుకుంటారు. ఎంత సువార్త చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. అజ్ఞానమో అవివేకమో అర్థం కాదు. మనల్ని ఉన్న పలానా అంగీకరించే దేవుడు. తర్వాత 3 విషయాలు చూడండి. దాసులను చూసి ప్రశస్త వస్త్రం, తండ్రి ప్రశస్త వస్త్రం, బెస్ట్ గార్మెంట్ వాడి బట్టలలాగా ఉంచాడనమాట. అర్థమైందా మీకు? నా కొడుకు ఎప్పుడైనా తిరిగి వస్తాడు, వాడు బీరువా ముట్టుకోకండి అని చెప్పుంటాడేమో. లేకపోతే వీడు అన్న బట్టలు తెచ్చి వేయండి రాన్లా. ఆ తండ్రి ప్రేమ చూడండి. మొన్న మధ్య నేను చాలా ఆలోచిస్తూ ఉన్నాను. కొడుకు వెళ్ళిపోయాక ఏం చెప్పుంటాడు? వాడి బట్టలు ఎవరు ముట్టుకోకండి, వాడి బట్టలన్నీ నీట్గా మళ్ళీ వాడి షెల్ఫ్లో పెట్టేయండి, నా కొడుకు ఎప్పుడైనా తిరిగి వస్తాడు. ఆ కొడుకు రావడానికి కారణం కూడా ఏంటి తెలుసా? ఆ తండ్రి ప్రేమ. నా తండ్రి నన్నేమీ అనడు. ఆ తండ్రి ప్రేమ ఆ కుమారుణ్ణి ఆకర్షించింది. తల్లైనా తండ్రి అయినా ప్రేమిస్తారు అన్నప్పుడు పిల్లలు ఎంత దూరం వెళ్ళినా తిరిగి వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఎవరు గుర్తొస్తారు? అమ్మో నాన్న. అమ్మ నా కోసం చూస్తూ ఉంటుంది, మా నాన్న నా కోసం తలుపులు తీసే ఉంచుతాడు. ఆ తండ్రి ప్రేమ మనల్ని ఆకర్షిస్తూ ఉంది. ప్రశస్త వస్త్రం, వాడి బట్టలు ఉన్నాయి కదా, వాడి మంచి బట్టలు తీసుకొచ్చి తొడగండి. 2 ఉంగరం, వాడి చేతికి ఉంగరం. ఇది మామూలు ఉంగరం కాదు. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, వంశపారంపర్యంగా ఒక ఉంగరం ఉంటుంది, ఫ్యామిలీకి సంబంధించి ఒక ఉంగరం ఉంటుంది. ఆ ఉంగరం అంటే ఆ వంశానికి సంబంధించిన ఒక ఉంగరం, ఇంటి పేరుకి ఒక ఉంగరం, ఒక డిజైనింగ్ ఉంటుంది. అది ఇప్పట్లో ఉండట్లేదు, పూర్వం ఉండేది. ఒక ఫ్యామిలీకి ఒక డిజైన్లో ఉంటుంది. ఆ ఉంగరం తెచ్చిపెట్టండి, ఎందుకంటే వీడు మళ్ళా మాకు సంబంధించినవాడు.
ఉంగరం తెచ్చి పెట్టండి, వీడు మళ్ళా నాకే సంబంధించినవాడు. ప్రశస్త వస్త్రం, ఉంగరం, తర్వాత ఏంటి, పాదాలకి చెప్పులు. చెప్పులు సమాధానానికి గుర్తు. వాడికి మాకు ఏమైంది? సమాధానం అయింది. సమాధాన పడిపోయాం. నేను నా కొడుకు ఏం పడ్డాం? సమాధాన పడ్డాను. నా కొడుకు నేనేమి అనలేను. నేను కూడా మనసులో ఎప్పుడు అనుకుంటాను, చాలామంది చెప్తా ఉంటాను, మనల్ని ప్రేమించిన యేసయ్య మనల్ని ఏమీ అనరు, మనల్ని ఏమీ అనలేరు, మనకే కీడు అయినా చెయ్యలేరు కూడా. ఏం చేస్తారు ఆయన? తన రక్తంతో మనల్ని కొనుక్కున్న తర్వాత ఇంకా మనకేమీ కూడా, మనం కింద పడినాయి మీద పడినాయి, ఒకవేళ దేవునికి దూరం అయినాయి, ఆయన మనల్ని ఏమీ శిక్షించరు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు కాబట్టి ఒక పెద్ద విందు కూడా చేస్తాడు. ఇప్పుడు గమనించండి, ఎవరు వచ్చారు? పెద్ద కొడుకు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పాపం కష్టపడుతున్నాడు, పొలం నుంచి వచ్చాడు. 26వ వచనం, లూకా సువార్త 15వ అధ్యాయం 26. ఏంట్రా ఇదంతా హడావుడి ఏంట్రా అన్నాడు. మీ తమ్ముడు వచ్చాడయ్యా, క్షేమంగా వచ్చినందుకు మీ నాన్న గొప్ప విందు చేశాడు. 28వ వచనం, జాగ్రత్త గమనించండి. అయితే అతడు కోపపడి, ఏమొచ్చింది? పెద్దోడికి కోపం వచ్చేసింది. ఇంకేమొచ్చింది? అసూయ వచ్చింది. చచ్చాడు అనుకున్నవాడు ఏం చేశాడు? తిరిగి వచ్చాడు. వాళ్ళ తమ్ముడు రావడం ఇష్టం లేదు. నాన్న ఆస్తి మళ్ళీ వీడికి కూడా ఇస్తాడేమో. అందుకే వాళ్ళ నాన్న అన్నాడు, ఒరే బాబు నాదంతా నీదే అన్నాడు. అయినా వీడు సంతోషించాడా? వాడికి సంతోషం లేదు, వాడికి సంతోషం లేదు, వాడికి ప్రేమ లేదు, వాడికి కోపం, వాడికి అహం. ఎక్కడున్నాడు ఈ కొడుకు? ఇంట్లో ఉన్నాడు, తండ్రి దగ్గరే ఉన్నాడు. పాపం వాళ్ళ నాన్న బయటకు వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలు కొనేను. రారా, మీ తమ్ముడే కదరా, వచ్చాడ్రా, బ్రతిమలాడుతూ ఉన్నాడు. అందుకు అతడు తండ్రితో 29వ వచనం, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలు నేనెన్నడూ మీరలేదే. మీరు ఆలోచించండి, నీ ఆజ్ఞలు నేనెన్నడూ మీరలేదే. కరెక్టా తప్ప? ఆజ్ఞలు ఎన్నడూ మేరనోడికి అందుకంత కోపం వచ్చింది? ఎందుకంత అసూయ ఉంది? ఎందుకంత ప్రేమ లేనితనం ఉంది? ఎందుకు క్షమించలేకపోతున్నాడు తమ్ముడిని? తమ్ముడు వచ్చాడని ఎందుకు సంతోషించలేకపోతున్నాడు? పరిగెత్తుకెళ్ళి కౌగులించుకున్నాడా? తమ్ముడు ఏమైపోయావురా బాబు, నువ్వు లేకపోతే ఇంట్లో సంతోషమే లేదురా, సరిగ్గా తిండే తినలేదురా మేము అన్నాడా? అలా. వాడి హృదయం నిండా ఏముంది? అసూయ ఉంది, కోపం ఉంది, కక్ష ఉంది, క్రోధం ఉంది. తమ్ముడు వచ్చినందుకు ఏమీ సంతోషం లేదు. పైగా ఎవరిని దెప్పుతున్నాడు? కన్న తండ్రిని అంటున్నాడు, నిందిస్తున్నాడు. అప్పుడు 31వ వచనం, కుమారుడా నాదంతా కూడా నీదేరా, నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు. మనం సంతోషపడటం న్యాయమే. చాలా సంవత్సరాల క్రితం ఇది ధ్యానం చేసేటప్పుడు నాకు అనిపించింది, ఇంతకీ తప్పిపోయిన కుమారుడు ఎవరు? మీకు ప్రశ్న అర్థం కాలేదా? ఇంతకీ తప్పిపోయిన కుమారుడు ఎవరు? పెద్దోడా చిన్నోడా? పెద్దోడా చిన్నోడా? పెద్దోడా చిన్నోడా?
చిన్నవాడేమో బయటికి పోయి తిరిగి వచ్చాడు, ఇంట్లో ఉన్నవాడేమో కుళ్ళిపోతున్నాడు. ఒకడు ఇంట్లో ఉండి తప్పిపోయాడు, ఒకడు బయటికి వెళ్ళి తప్పిపోయాడు. ఇంకో ప్రశ్న వేస్తాను, ఎవరు ఎక్కువ మంది ఉంటారు? ఎవరు ఎక్కువ మంది ఉంటారు? పెద్దోళ్ళు ఎక్కువ మంది ఉంటారా, చిన్నోళ్ళు ఎక్కువ మంది ఉంటారా? చిన్నోళ్ళ పెద్దోళ్ళ? పెద్దోళ్ళు ఎక్కువ ఉంటారు. మనల్ని మనం కూడా పరీక్ష చేసుకోవాలి. మన ఇంట్లో వాళ్ళని ప్రేమించగలుగుతున్నామా? దేవుడు చెప్పారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమిస్తామా? ప్రేమిస్తామా? సొంత వాళ్ళని ప్రేమిస్తామా? పక్క వాళ్ళని ప్రేమిస్తామా? మనకన్నా ఒకళ్ళు ఎదిగిపోతుంటే ప్రేమిస్తామా? మనకన్నా ఒకళ్ళు చాలా బాగా పైకి వస్తూ ఉంటే ప్రేమిస్తామా? మన అక్క కొడుకే కావచ్చు, చెల్లి కొడుకే కావచ్చు, చెల్లి పిల్లలే కావచ్చు. కన్న తండ్రులు ప్రేమించని తండ్రులు నాకు తెలుసు. క్రైస్తవులు ఏం చేయలేరు? ప్రేమించలేరు, అభినందించలేరు. ఒరే మా వాడు అవ్వపోయాడు కానీ నువ్వు పాస్ అయ్యావు, చాలా సంతోషంరా అని వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తారా? అమ్మో, చావనన్నా చేస్తారు. కానీ పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటారా, చిన్న కొడుకులు ఎక్కువ ఉంటారా? చాలామంది దూరం వెళ్ళిపోయిన వాళ్ళు తక్కువ ఉంటారు. ఇంట్లో కూర్చొని కుళ్ళుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అసూయ పడేవాళ్ళు, ప్రేమించలేని వాళ్ళు. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించలేని వాడు, కనపడే వ్యక్తిని ప్రేమించిన వాడు కనపడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారు అని అడిగారు. ఈ ప్రసంగాలు ఎక్కడన్నా, ఈ మాటలు ఎక్కడన్నా చెప్పడం ఇష్టం నాకు. ఎందుకంటే క్రైస్తవ కుటుంబాల్లో పెద్ద కొడుకులే ఎక్కువ ఉంటారు. అబద్ధమా నిజమా? చెప్పండి, అబద్ధమా నిజమా? ఎక్కువ మంది క్రైస్తవులు, ముఖ్యంగా ఈ రోజుల్లో, కుటిలం, కపటం, వేషం, మోసం, పైకి నటన. క్రైస్తవమే నిజంగా స్వచ్ఛంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, సవాలుగా జీవిస్తే ప్రజలు ఎందుకు మారండి? మారుతారు. ఒకరికొకరికి, ఒక సంఘం అంటే ఒక సంఘం పడదు, ఒక సేవకుడు అంటే ఒక సేవకుడు పడదు, ఒక విశ్వాసం అంటే ఇంకొకటి పడదు. సహించలేడు. ఇంకొకడు ఎవడన్నా కొంచెం కరెక్ట్ చేశాడు అనుకో, ఒరే అలా కాదురా బాబు, కొంచెం ఇలా ఉండరా అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు మారుతారు క్రైస్తవులు? ఎప్పుడు నేర్చుకుంటారు భక్తి? ఎప్పుడు ప్రేమిస్తారు పాపుల్ని? ఎప్పుడు అనుసరిస్తారు ప్రభువుని? ఒకడు బయటికి వెళ్ళి తప్పిపోయాడు, బుద్ధి తెచ్చుకొని వెనక్కి వచ్చాడు. ఒకడు ఇంట్లో ఉండి తప్పిపోయాడు, వీడికి ఎన్నటికీ బుద్ధి రాదు. వాళ్ళ నాన్న వచ్చి బతిలాడుతున్నా కూడా వీడు ఎల్లుంటాడా చివరికి? వీడు ఆ విందు పోగొట్టుకున్నాడు, సమాధానం పోగొట్టుకున్నాడు, తండ్రితో సఖ్యత పోగొట్టుకున్నాడు, తిరిగి వచ్చిన తమ్ముడిని ప్రేమించలేకపోయాడు. మనిషిని మనిషిగా ప్రేమించలేని క్రైస్తవులు ఎంతమందో ఉన్నారు. వందలాది ఉన్నారు, వేలాది ఉన్నారు. ఒక సేవకుడిని ప్రేమించలేడు, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని ప్రేమించలేడు. ఈరోజు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మనం కూడా రకరకాల బోధలకి ఆసక్తిగా వెళ్ళిపోతున్నామేమో. స్థిరంగా ఉండే దేవుణ్ణి హత్తుకొని ఉండే వాళ్ళలాగా ఉంటున్నామా, తప్పిపోయిన వాళ్ళలాగా ఉంటున్నామా? 2, వ్యక్తిగతంగా ఏం పోగొట్టుకున్నాం? ఎలా ఉన్నాం దేవునితో? ఎక్కడ ఉన్నాం? ఏ స్థాయిలో ఉన్నాం? ఎక్కడ దిగజారాం? ఇవన్నీ కూడా మనల్ని మనం జాగ్రత్తగా వెతుక్కోవాలి. 3వది, ఎలా ఉన్నాం? ప్రేమిస్తున్నామా? పక్కోళ్ళని ప్రేమిస్తున్నామా? ఇంట్లో ఉండి తప్పిపోతున్నామా? మందిరాల్లో ఉండే సంఖ్యకు
సంఘంలో ఉండి తప్పిపోతున్నాము. ఒకళ్ళంటే ఒకళ్ళు పాడకపోతే ఇంకేంటి అసలు క్రైస్తవ్యం? మన పొరుగు వాడిని మనం ప్రేమించకపోతే ఏంటి క్రైస్తవ్యం? ఇంకేంటి క్రీస్తు బోధలు మనం అనుసరించేది? అంచేత మనల్ని మనం ప్రార్థన చేసుకొని మనల్ని మనం సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఇక్కడ ఏ విషయానికి కూడా ఎవరు మాటలు విని తప్పుడు బోధల్లోకి వెళ్లకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయండి నాయనా. తండ్రి, మా జీవితాల్లో ఎక్కడ ఏ విషయం మేము దిగజారిపోయామో, ఏది పోగొట్టుకున్నామో, మా ఆత్మలు ఎప్పుడూ కూడా మీ ఆత్మశక్తి చేత వెలిగింపబడుతూ మీ కొరకు జీవించటానికి సహాయం చేయండి. అయినా ఒక కుమారుడు తప్పిపోయి దూరం వెళ్ళి బ్రతికొచ్చాడు, ఒక కుమారుడు ఇంట్లో ఉండి తప్పిపోయాడు. స్వామి అయ్యా నాయన, ఇట్టి పరిస్థితుల్లో ఎలాంటి లోపానికి మేము ఎడమియకుండా ప్రతి విషయానికి మీ ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ ప్రేమిస్తూ ప్రేమను మాత్రమే పంచుతూ మీకు తగిన బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.